అక్కడ దూరం పెట్టమంటే నేను చెప్తా అంటే తర్వాత దగ్గర చేసుకోవచ్చు. అరే నేను తీయ కాలేకి ఇటు పెడితే అటు పెట్టు అన్నావు. దూరం పెట్టాలి అసలు పెడతారు పోయేవో ఆవిడాడే ఆగు. అది సంధ్య కాలపా కన్నా కవర్లు పక్క పెట్టినా కవర్లు ఇప్పుడు దేవుని కాడ నీ టాలెంట్ నువ్వు తీసు అది పెట్టి సంధ్య కుడతావా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీ నమః. హరి ఓం. ఈరోజు మనం అష్టోత్తర శతనామావళి స్తోత్రం గురించి చెప్పుకుంటున్నాం. అష్టోత్తరం ఎందుకయ్యా చేస్తాము అంటే, ముఖ్యంగా ఏ దేవతను పూజించాలనుకున్నా కానీ మనం షోడశోపచార పూజ అంటూ చేస్తూ ఉంటాం. షోడశోపచార అంటే 16 ఉపచారములుగా కలిగినటువంటి పూజే షోడశోపచార పూజ. అందులో ముఖ్యమైనటువంటిది అష్టోత్తర నామ స్తోత్రం. అష్టోత్తరం అంటే అష్ట ఉత్తరం, 8 ఉత్తరంగా కలిగినటువంటి శతం అంటే 108 నామాలతో ఆ దేవుడి యొక్క స్మరణ కనుక చేస్తే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. కనుక ముందుగా గణపతి అష్టోత్తరం మొదలుపెట్టుకుందాం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదారాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్తిత్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః.
ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జియాయసే నమః ఓం యక్షకిన్నెరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సుఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణిమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వగ్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిదాచిత్ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది అష్టోత్తరశతనామావళి పూజాన్ సమర్పయామి. నానమ్మ ఇటన్నా కూర్చో అటన్నా కూర్చో. ఇటు కూర్చోవే, అట కూర్చో. టీవీ అందేనా? ఆ బొమ్మ వస్తలేదు. అదే ఎట్లా వస్తుంది చెప్పు డాడీ. సౌండ్ తక్కువ మొత్తానికి ఏమదు నువ్వు తీసేయి. ఓం దివ్యంగాయ నమః ఓ సమస్త దేవత మూర్తయ నమః ఓం సైష్ఠినే నమః ఓం సతదత్కాయ నమః ఓం విఘాతకర్ణే నమః ఓం జిష్టవే ఉపమాగ్రపయామి దర్శయామి. త్రివర్తి సంయుక్త వహ్నాన జ్యోతింతమయ గృహణ బసిపల్లి చేసి లాస్ట్కి వెళ్దాం. మజ్జలం దీప మీషపుత్ర ఓం స్తుతే దీపం దర్శయామి సుగంధాన్ సుకృతాన్ చైవ మూలకాన్ ఘృతపాశ్చాన్ నైవేద్యం గృహాస్యం దేవ చనముద్దేద ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలేహ్యం చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మాయాదత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి.
నైవేద్యం సమర్పయామి అంటే ఇట్లాను లేపుని వెనకాల అటుకెళ్ళి ఉండొచ్చు మరి. పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం ధృతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహత్యామి తాంబూలం సమర్పయామి. తాంబూలం ఇచ్చినవా? తమలం పెట్టాం కదా అరటిపళ్ళు తమలపాకులో పెట్టినవా? దేవుని కాడ పెట్టినవా? పెట్టినా ఇక్కడైతే పెట్టినా అలా పెట్టినా 2 అరటిపళ్ళు పెట్టు. పెట్టినా ఆల్రెడీ తమలపాకులో పెట్టిండు చెప్పి దేవుని లోపల పెట్టినవా? సరే. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యస్థితాని భగవన్ స్వీకురవ్య పుష్ప వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. వీడియోది అంటాడు మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా మాటలు కట్ చేయత్తా నువ్వు వినాలి, నువ్వు చేసిన అని వినాలి. నువ్వు తర్వాత టీవీలో పెట్టుకొని నా కాళ్ళు సంధ్య కాళ్ళు నొప్పున్నాయి నాకు కానీ మమ్మల్ని ఎక్కడ వచ్చాయి కదా కింద కూర్చోవాలి. కర్పూర రసకలైస్కంద నీరాజనం మాయాదత్తం గృహణ వరదోభవ నీరాజనం సమర్పయామి. యాని కాని చ పాపాని కృతాని చ తాని తాని ప్రదక్షిణే పదే పదే పాపం పాపాత్మం పాప సమం తాయి మా కృపాయ దేవ శరణాగత వత్సల అన్నదా శరణం నాస్తి తమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష విఘ్నేశ్వర. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయాన్ని దండమట పెట్టుకోండి అందరు. ఇది చదవాలనా? శౌనకాది మునులకు శ్రీ వినాయక వ్రత కథ చౌదార శ్రీని. శౌనకాది మునులకు సూత మహాముని విఘ్నేశ్వరుని పుట్టకయు చంద్ర దర్శన దోష కారణములు దాని నివారణకు చెప్పసాగాను. పూర్వకాలంలో గజాసురుడు అనే గజరాజు ఉండేవాడు. ఆయనకు పరమశివుడు అన్నచో ఎనలేని భక్తభావం ఉండేది. నిత్యం శివస్మరణ చేసేవాడు. శివుని తన ఇద్దరమందే నివసింపజేయాలని సంకల్పం కలిగింది. సంకల్ప సిద్ధి కోసం గజాసురుడు ఘోర తపస్సు. ఇంకో బుక్ ఉంటది కదా పట్టుకొని వచ్చిండు. భక్తి ప్రసన్నుడై సదాశివుడు ప్రత్యక్షమై వరం అడగగా గజాసురుడు, స్వామి మీరు ఎక్కడో కైలాసంలో ఉండటం కాదు, నా ఉదరంలో వసించి ఉండండి అని కోరాడు. దానికి భక్తసుల బుడగు సదాశివుడు భక్తుణ్ణి కోరికను మన్నించి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా ఉండెను. కైలాసమందు పార్వతికి బద్దజాడ తెలియక అనేక విధాలుగా అన్వేషించి చివరకు బ్రహ్మాది దేవతలను శరణు వేడింది. విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు కైలాస నారదుని యథాస్థానముగు కైలాసమునకు తీసుకురావాలి సంకల్పంతో విష్ణుమూర్తి నందిని గంగిరెద్దుగాను బ్రహ్మాది దేవతలను బాజా భజంత్రులుగాను తాను ఆ మేళనాయకుడిగా వేషాలు మార్చుకొని గజాసురుని సభకు వెళ్ళారు. తమ ఆటలతో పాటలతో గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుని ప్రసన్నం చేసుకున్నారు. ఆ సంతుష్ట సమయంలో గజాసురుడు మీకు ఏమి కావాలో కుపరం కోరుకోమనను. శ్రీహరి అది విని నీ ఉదరమందున్న సదాశివుని మాకు ఇమ్ము అని అడిగాడు. ఆ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్ళు కాదు, వీరు లోకాలను పాలించే దేవతలైన బ్రహ్మ విష్ణులుగా దీపం ఉన్నది గుర్తించు. మంచిగా పెట్టు, ఏం కాదు కానీ చూసుకుంటా మంచిగా పెట్టు. ఈ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్ళు కాదు, వీరు లోకాలను పాలించి దేవతలైన బ్రహ్మ విష్ణువులుగా గుర్తించాడు. గజాసురుడు వారితో మహానుభావులారా శివుని మీకు అప్పగిస్తాను అన్నాడు. చివరిసారిగా శివుణ్ణి తలచి స్వామి నా 2 కోరికలు తీర్చిపెట్టు అన్నాడు. మొదటిది ఎల్లప్పుడూ నీవు నా చర్మాన్ని ధరించాలి. రెండవది ఈ ఏనుగు ముఖం నిత్యం పూజనీయం కావాలి.
అని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఆ క్షణమే రాక్షసుని ఉదయం చీల్చుకొని బయటకు వచ్చాడు. ప్రమదగణాన్ని గజాసురుని ముఖాన్ని తీసుకురమ్మన్నాడు. చర్మాన్ని ఒంటికి కప్పుకొని కైలాసానికి ప్రయాణమయ్యాడు. గణపతి పుట్టుక. పరమశివుడు కైలాసంలోకి వస్తున్నాడనే వార్తతో పార్వతి సంతోషించింది. ఆయనను ఆహ్వానించేందుకు ముస్తాబవ్వడం కోసము అభ్యంగ స్నానంకు సిద్ధపడింది. సమయంకు ద్వారపాలకులు ఎవ్వరూ లేక తాను వంటికి రాసుకోగా మిగిలిన నలుగు పిండితో బాలుని చేసి ప్రాణం పోసి గణాధిపతిగా చేసి ద్వారం వద్ద కాపుంచెను. పార్వతి స్నానానంతరం సర్వభరణములను సిద్ధమయ్యాను. ఈలోగా సదాశివుడు యథాప్రకారం లోనికి వెళ్తుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించగా ఆ శిరస్సు ఎక్కడో ఎగిరిపోయింది. మొండే ఒక్కటే పడిపోయింది. బయటకు వచ్చిన పార్వతి ఈ సంఘటన చూసి ఎంతగానో విలపించింది. సరళ హృదయుడైన సదాశివుడు ఆమె కొరకు మొండెంగా ఉన్న గణపతి శరీరంలో ముఖము ఎక్కడ కనపడకపోగా తాను తీసుకువచ్చిన గజముఖాన్ని అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ విధంగా గణపతి అయ్యాడు. పుత్రప్రేమతో పార్వతి పరమేశ్వరులు ఆనందంగా కాలం గడిపారు. గజాసురుడు కూడా భక్తిభావంతో తల్లిదండ్రులను సేవించేవాడు. గజాసురునికి సులభంగా ఎక్కి తిరుగుటకు ఆనిద్యుండనొక మూషికంను వాహనంగా చేసుకొనెను. విఘ్నేశ్వరాధిపత్యం. కొంతకాలంలో పార్వతి పరమేశ్వరులకు కుమారుడు స్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. అతని వాహనం నెమలి. దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని విఘ్నముల అధిపతి కావాలన్నారు. దానికి గణపతి కుమారస్వామి ఇద్దరు సిద్ధమయ్యారు. దానికి సదాశివుడు, మీలో ఎవరైనా ముల్లోకాలను గల పుణ్యక్షేత్రాలలో స్నానం ఆచరించి ముందుగా వస్తారో వారికి విజ్ఞాధిపత్యం ఇస్తానన్నాడు. అందుకు కుమారస్వామి, నేనే అగ్రజుణ్ణి కంటే ముందుగా రాగలను. ఆయన గుజ్జు రూపంతో ఎక్కడికి వెళ్ళగలడు అనే అహంకారంతో వెళ్ళాడు. గణపతికి ఏమీ తోచక తల్లిదండ్రులను శరణు వేడుకున్నాడు. సకృత్నారాయణే తృప్త్యాపు మాన్కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రిన్ కుమార. ఒకసారి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి 300 కల్పంబులు పుణ్య నదులలో స్నానం ఆచరించిన పుణ్యం కలుగును అని మంత్రంను సదాశివుడు గజానునికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామి కంటే గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానం ఆచరించినట్లుగా కుమారస్వామికి కనబడ్డది. కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తపడి గజానునికి విజ్ఞానపత్రం ఇమ్మని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి తిథి రోజున విజ్ఞానపత్రం ఇచ్చారు. ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరునికి కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడే తాను తిని మిగిలినది తన వాహనం మూషికంకిచ్చి మిగిలినది చేతిలో పట్టుకొని భుక్తాయాసంతో కైలాసానికి వెళ్ళాడు. నీలాపనింద ప్రభావం. కైలాసం చేరిన విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులను సాష్టాంగ ప్రణామములు చేయాలనే తలంపుతో బోర్ల పడుటకు చాలా యాతన పడుతుండగా శివుని శిరంబున ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వెను. అనంతరం విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయాను. పార్వతీదేవి ఆగ్రహించే, పాపాత్ముడా, నీ దృష్టి ప్రభావం వల్ల నా కుమారునికి దుర్గతి వచ్చింది. నిన్ను చూచిన వారు పాపాత్ములే నీలాపనిందను పొందురు కాక అని శపించింది. ఋషిపత్నులను అగ్నిదేవుడు మోహించాడు. శాపభయం వల్ల ఆ శక్తితో క్షీణించుచున్నాడు. అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి దేవి రూపము తప్ప మిగిలిన అన్ని రూపాలు తానే దాల్చి పతిని సంతుష్టుని చేసింది. మహర్షులు కూడా అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే అని శంకించి వారిని వదిలేశారు. ఈ ఫలితం పార్వతీదేవి ఇచ్చిన నీలాపనిందల జరిగిందని ఋషిపత్నులు తెలుసుకున్నారు. పరమేష్టికం తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవిని ఈ పని చేసినందుకు గ్రహించారు. కొంచెం దాని మీద కూర్చో, నొత్తాయి బాగా. ఒకసారి లేదు కుంకుమ చేతిలో పోసుకోలేదు, చేతిలో పోసుకో. ఓపెన్ చేయ కింద తీసినది.
పో. మమ్మీది దాంతో ఒక్కొక్క షార్ట్ చేద్దాం అంతే. ఇది ఏం వీడియో అంతా తీయద్దు, ఇది ఒకటే. మళ్ళీ ఇద్దరు ఇంకేమొస్తారు? ఎక్కువైంది శ్రీంతనైతే. పెట్టే అని చెప్పిన. నువ్వేం తీసుకున్నావు? మోకాల మీద కూర్చోదు. అట్లా అంత పెద్ద జడ మీద పిల్ల అది తెచ్చుకోపోయినా ఓన్ అక్కడ వేసి వచ్చి నాకు కొంచెంసేపు తెచ్చుకోపో. అక్షంతలు కూడా దేవునికి. అక్షంతలు లేరా? గణపయ్య నీ వంతు నేనయ్య ఉండాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నేయును గడముద్ద పప్పును బొజ్జగా పెరగదు తినచ్చు కూరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం అని తింటాం. జయమంగళం నిత్య శుభమంగళం. కళ్ళు కనబడతలేవు అసలు. ఇక అద్దాలు తెచ్చుకుంటాయి. వెండి బల్లములో 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీకిద్దు మనహారతి. నిత్య శుభమంగళం శ్రీమూర్తి వంద్యునకు చిన్మయ మనం వేద్దాం కానీ తర్వాత వేద్దాం కానీ పాట. బాసరోత్తునకు నల్ల ఉన్న దుక్కు కొంచెం కనబడుతుంది. జయమంగళం నిత్య శుభమంగళం. సోమార్క నేత్రునకు సుందరాకారులను కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్లగజమంగును బాగైన తొండంబు కడుపు గలుగు జోడైన మూషికము సారథిను కడుచు. ఒక మంగళారతి నేర్చుకోకపోతే మనం జయమంగళం దేవగణపతి జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేడు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం.
ఆగు నీళ్ళ కోసం అడుగుతాను. ఇప్పుడు అలా తీసుకున్నాయా? ఇవైతే వారసుని అలాగింది రాదు మమ్మ అక్కడ నుంచి. నేను ఎత్తుంది ఒక్కటే. అరే ఒకటి రాదు ఎత్తాను నేను రెండు అయితే ఒకటి వేసి ఆహా ఎత్తది. రామే ఇగో ఇలా మామయ్య వాళ్ళ అరిటాకులు తెచ్చిల్లా కదా, మంచిగా కనబడుతుంది చూడ్డానికి. గ్రీనిష్. లోపల తెల్లది లోపల ఏం కాదు కానీ తెల్లది లోపల రా. ఇక గిట్ల గిట్ల పట్టాలి, పడితే సన్నగా వస్తుంది అంత ఎడల్పా కొత్త కదా నేర్చుకొని ఇంకా ఇట్లా గుంజుకుంటే ఏం రావాలి. రికార్డింగ్ చేస్తాను. వేసుకో ఫ్యాన్ వేసుకో. ఆహా అది ఉత్తగా అడిగింది, అడిగితే అంత కోపం తెచ్చుకోవాలి అవసరం దానికి. నువ్వే వచ్చి ఇంకా నా కాలు మీద కూర్చుంటే నాకు నొప్పి లేచింది.